ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయ హుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. 99 టీవీ మన భక్తి ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 9వ తేదీ 2024 సంవత్సరం సోమవారం. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం అష్టమి తిథి పగలు 8 గంటల 1 నిమిషం వరకు. తదుపరి నవమి తిథి వస్తుంది. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 36 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 38 నిమిషాలకు. ఈరోజు అష్టమి పగలు 8 గంటల 1 నిమిషం వరకు. తదుపరి నవమి రాత్రి తెల్లవారుజామున 6 గంటల 1 నిమిషం వరకు. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం పగలు 2 గంటల 53 నిమిషాల వరకు. యోగం సిద్ధియోగం రాత్రి 1 గంట 3 నిమిషాల వరకు. కరణం భవకరణం పగలు 8 గంటల 1 నిమిషం వరకు. తదుపరి బాలవకరణం రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు. తదుపరి కౌలవకరణం రాత్రి తెల్లవారుజామున 6 గంటల 1 నిమిషం వరకు. అమృత గడియలు ఉదయం 7 గంటల 15 నిమిషాల లగాయతు 8 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 12 గంటల 30 నిమిషాల లగాయతు 1 గంట 14 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మరలా పగలు 2 గంటల 42 నిమిషాల లగాయతు 3 గంటల 26 నిమిషాల వరకు. వర్జం రాత్రి 11:54 నిమిషాల లగాయతు 1 గంట 25 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈరోజు విశేషం ఏంటంటే నందిని నవమి అంటారు. నందిని నవమి తిథి సోమవారం కలిసి వస్తే నందిని నవమి అంటారు. ఈరోజు శ్రీం నమఃశివాయ అనే మంత్రంతో జపించుకోవడం ద్వారా మీ పనుల్లో ఆటంకాలన్నీ తొలగి అష్టమి నవములు కలిసున్న ఈ ఏదైనా అడ్డంకులు ఉన్నట్టయితే తప్పకుండా తొలగిపోతాయి. శ్రీం నమఃశివాయ శ్రీం నమఃశివాయ శ్రీం నమఃశివాయ అనే మంత్రంతో ఈ రోజంతా కూడా జపించుకొని శివుడికి నమస్కరించుకోవడం, పూజించుకోవడం, అభిషేకించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు శ్రాద్ధ తిథి నవమి, మార్గశిర మాసం శుక్లపక్షం నవమి రోజు గతించిన పెద్దలకు ఈరోజు శ్రాద్ధ కర్మని నిర్వర్తించాలి. మీ కుటుంబంలో ఎవరైనా మార్గశిర మాస శుక్లపక్ష నవమి రోజు గతించిన పెద్దలు ఉన్నట్టయితే వారికి శ్రాద్ధకర్మ నిర్వర్తించడం ద్వారా పితృదేవత అనుగ్రహాన్ని పొందవచ్చు. పితృదేవత అనుగ్రహం ద్వారా వంశాభివృద్ధి, సంతానాభివృద్ధి, సంతాన శ్రేయస్సు ఉంటుంది. ఈరోజు పఠించాల్సిన మంత్రం మరలా చెప్పుకుందాం. శ్రీం నమఃశివాయ శ్రీం నమఃశివాయ శ్రీం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.